హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎట్లా ఉన్నారు? దేవుని కృప చేత అందరూ క్షేమమే కదా. మరి ఈ పునరుత్థాన దినమందు పరిశుద్ధ సన్నిధిలో మనం కనబడి దీవించబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. రెండీ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం మనం స్వీకరించుదాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చూస్తే, యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. 2 Chronicles 7:1. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఫిల్డ్ ద టెంపుల్. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన ఈ వేద భాగాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క షిఖీనా మేఘము చేత మందిరాన్ని నింపే దేవుడు అండి. ఆయన తేజస్సు చేత మందిరాన్ని నింపే దేవుడు. ఎప్పుడు ఇలా జరిగింది అని మనం ఆలోచన చేస్తే, ఆ ముందు అధ్యాయాలు, ముందు వచనాలు కనుక మనం చూస్తే ప్రియులారా, పరిశుద్ధుడైన మరి సొలొమోను దేవుని యొక్క సన్నిధిలో మొర పెట్టినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయగా, ఆ తరువాత మరి దేవుని యొక్క తేజస్సు మందిరం అంతా నిండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 7వ అధ్యాయం వరకు ఆయన ప్రార్థన చేశాడు. వెంటనే దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చిందండి. నీవు దేవుని మందిరంలో కనబడి ఆయన సన్నిధిలో మనసారా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన యొక్క షిఖీనా మేఘము చేత మనము కప్పబడతాము. ఆయన మందిరములో ఆయన యొక్క తేజస్సును మనము అనుభవిస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎప్పుడైతే లేఖనాలలో మనం చూసినప్పుడు అప్పుడప్పుడు దేవుని యొక్క తేజస్సు కనపడినట్లుగాను, లేకపోతే ఆయన యొక్క మహిమతో నింపబడినట్లుగాను మనం చూసినప్పుడు, అది ఒక మరి అగ్నితో, లేకపోతే ఆ అగ్నితో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటాము. మరి సొలొమోను మహారాజు దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో యాజకులందరూ అక్కడ ఉన్నారు. దహన బలులు అర్పించడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి ప్రియులారా. అయితే ప్రార్థన ముగించగానే దేవుని యొక్క అగ్ని మరి ఆకాశం నుండి దిగి వచ్చి అక్కడ బలులన్నిటినీ కూడా దహించి వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, నీవు నేను చేస్తున్న ప్రార్థనలు అంగీకరించాడు, లేకపోతే అక్కడ ఆ పరిస్థితిలో సొలొమోను మహారాజు చేసిన ప్రార్థనను, యాజకులు చేస్తున్న పనులను దేవుడు స్వీకరించాడన్న దానికి సాదృశ్యంగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఆ యొక్క బలులను దహించి వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైతే పరిశుద్ధ లేఖనాలలో అగ్ని మరి దిగి వచ్చింది అన్న దానిని మనం చూస్తూ ఉంటాము, దేవుడు దాన్ని అంగీకరించాడన్న దానిని అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను. అందుకంటే ప్రాముఖ్యంగా మన దేవుడు రోషము కలిగిన దేవుడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అర్పించిన అర్పణలను, లేకపోతే మన హృదయాన్ని ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు అన్న దానికి సాదృశ్యంగా ఇది చెప్పబడతా ఉంది. మరి నా ప్రార్థనలు ప్రభు సన్నిధిలో అంగీకార యోగ్యంగా ఉన్నాయో లేవో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ఎప్పుడైతే దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడు అన్న సంగతి గ్రహించబడుతుందో, మరి షెకీనా మేఘము చేత అక్కడ అంతా కప్పబడింది. అనేక మార్లు మనము పరిశుద్ధ లేఖనాల్లో ఈ మాటలు చూస్తున్నాము. 5వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, 16వ వచనంలో అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకుందంటండి. ఆ మహిమకు సేవ చేస్తున్న సేవకులు నిలవబడలేకపోయారు. చాలా మార్లు దేవుని యొక్క సన్నిధి మన మీదకి వచ్చినప్పుడు మనం నిలవలేమండి, పడిపోతూ ఉంటాం. ఎందుకంటే ఆ శక్తిని, ఆ అద్భుతమైన శక్తిని మనము అనుభవించలేక, తట్టుకోలేక మనం పడిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి దైవజనులు ప్రార్థన చేసినప్పుడు పడిపోతూ ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనిని రకరకాలైన మరి కోణాలలో చెప్తూ ఉన్నవాళ్ళు, చేస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా దేవుని తేజస్సును, లేకపోతే ఆయన శక్తి ప్రభావాలను మనం అనుభవిస్తున్నప్పుడు నిజంగా మనం నిలవబడి ఉండలేము అండి ప్రియులారా. అనుభవపూర్వకంగా నేను ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను, ఒక సాక్షిగా ఈ విషయాన్ని తెలియచేస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
ఒకనొక దినాన ఇలాగే మరి అనేక మంది దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి మరి ఆ మందిరం నిండా నిండుకుందండి. నేను ప్రభువుని పరీక్షించాలనుకున్నాను, ప్రభువును శోధించాలనుకున్నాను. అనుకుని ఏమైనా సరే ఎంతమంది పడిపోతున్నారు, నేను అస్సలు పడవకూడదు అని చెప్పేసి అట్లాగే చాలా బలవంతంగా నేను నిలబడి ఉన్నప్పుడు పిల్లరా, నిజంగా దేవుని యొక్క శక్తి ఆ ప్రాంతం అంతా నిండుకుంది. నాకు ప్రార్థన చేయడం నా టర్న్ వచ్చేటప్పటికి దైవజనుడు సూటిగా నాతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఎస్తేరు అని మాట్లాడినప్పుడు నేను మరి నా ఒళ్ళంతా పులకరించిపోయింది. ఏమిటి నా పేరు ఈయనకి తెలియదు కదా అని అనుకున్నాను. వెంటనే ఎందుకు దేవుని ఆత్మను నీవు తృణీకరిస్తున్నావు అని చెప్పి మాట్లాడగా నా హృదయం బదలైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి ప్రభావం నన్ను తాకింది. వెంటనే ఆ ప్రభావం చేత నేను నిలవలేకపోయాను, పడిపోవడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు నన్ను తొయ్యలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు రకరకాలైన వాగ్వివాదాలు జరిగినప్పటికీ పిల్లరా, పరిస్థితులు కూడా అలా ఉన్నప్పటికీ పిల్లరా, మనము నిజముగా దేవుని యొక్క సన్నిధి అనుభవించాలన్న విషయాన్ని మాత్రమే నేను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నీ హృదయము ప్రభు హృదయంతో ఏకీభవిస్తుందో, ఆయన సన్నిధి నిన్ను మరి తాకాలని ఆశపడుతుందో, మనం అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియచేస్తున్నాను. దేవుని యొక్క షెకీనా మేఘము ఆ ప్రాంతమంతా నిండుకొని ఉండగా యాజకులు ఆ తేజ మహిమకు నిలువలేకపోయారు అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. మరి ఇక్కడ మనం చూస్తే పిల్లారా, మరి యెహోవా తేజస్సు మందిరం నిండుకుంది. నువ్వు మందిరంలోనికి రా, మరి శుద్ధ హృదయంతో ఆయన సన్నిధిలో కూర్చో, ప్రార్థన చేయి, నిజముగా ప్రార్థన చేయి. హృదయం అంతా కూడా ప్రభువుని నింపుకొని ప్రార్థన చేయి. ఆయన సన్నిధిని తప్పక అనుభవిస్తావని చెప్పి సంతోషంతో మరి నేను అనుభవపూర్వకంగా ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలసిపోవద్దు, నష్టపోవద్దు. అంతేకాదండి, ఆ అనుభవాన్ని కావాలని కోరుకున్నప్పుడు దేవుడు నిన్ను తప్పక మరి దర్శిస్తాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దీనికోసం నువ్వు మందిరంలో కనపడండి, తేజస్సును అనుభవించండి. మరి దహించు అగ్ని అన్న దేవుడు నువ్వు నిజముగా ప్రార్థన చేస్తున్నప్పుడు, నిజంగా హృదయపూర్వకంగా ఆయన సన్నిధి అనుభవించాలని ఆశపడుతున్నప్పుడు ఆయన సన్నిధి నీ మీదకి దిగి వస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది అని చెప్పి తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. అట్టి అనుభవాన్ని అనుభవించి మందిరాల్లో కనపడి సంపూర్ణమైన దీవెనలు పొందుకొని మేలు పొందుకుని ఆశీర్వదించబడండి. బయట ఉంటే, లోక ప్రపంచంలో ఉంటే నీకు ఈ ఆశీర్వాదాలు రావు అండి. మనం ఏవేవో సాకులు చెప్తూ మందిరాన్ని మరి క్విట్ చేస్తే ఉపయోగం లేదు అని చెప్పి తెలియచేసి, సమయం ఉండగానే, నీకు అవకాశం ఉండగానే నువ్వు మందిరంలో కనబడి దీవించబడు, అద్భుత కార్యాలు అనుభవిస్తావు. ఆయన తేజస్సును, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని అనుభవించగలుగుతావని చెప్పి అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాను. అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మదేవుడు మీకు మనకు అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇదే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెనలు ప్రభు ప్రసాదించునుగాక. ఆమేన్. మరి మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 22:28 నీ మార్గం మీద వెలుగు ప్రకాశించును. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మన మార్గాల మీద ఆయన వెలుగు ప్రకాశింపచేసి నిన్ను చక్కని త్రోవలో నడిపిస్తాడు, దీవిస్తాడు. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు ఆయన. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవిస్తూ ఉన్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకమైన రీతిలో ప్రభా నీ ప్రియ పిల్లలతో నువ్వు మాట్లాడుతున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. యెహోవా తేజస్సు మందిరమును నిండుకొని ఉండెను. ప్రభా నీ తేజస్సును అనుభవించాలంటే ప్రభా నాయన నీ సన్నిధిలో మేము కనపడాలన్న సత్యాన్ని ప్రభు మీరు మాకు బోధించారు తండ్రి. ఈ పునరుత్థాన దినములో ఎవ్వరూ నీ సన్నిధిని ప్రభా క్విట్ చేయకుండా ప్రభా నాయన మందిరంలో కనబడి దీవించబడినట్లుగా కృప చూపించండి. నిత్యమైన నిజమైన దీవెనలు బిడ్డలు మెండుగా పొందుకోవడానికి సహాయం చేయండి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నిన్ను సేవించడానికి నైనా కదలి రావడానికి, కుటుంబాలుగా తరలి రావడానికి, మందిరపు మేలు అనుభవించడానికి కృప చూపించండి. దీని దీవెనలన్నీ అనుగ్రహించండి. కొంతమంది ఉద్యోగాల్లో ఉంటుండగా వారితో నీ సహాయం అనుగ్రహించండి ప్రభా. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధులో, కష్టంలో ప్రభా నాయన అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ జీవితం ఇంతే ఇంకెందుకులే అని చెప్పి నిరుత్సాహానికి గురి అయిన వారు ఉన్నారు, కనబడుతున్నారు. యేసు నామంలో ప్రభా వారందరినీ నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా నాయన. బలపరచండి నాయన, ఆత్మలో స్థిరపరచండి ప్రభా నాయన. తమ జీవితాలు తమ నాశనం చేసుకోకుండా ప్రభా నాయన నీ రక్షణ బిడ్డలకు కలుగునుగాక ప్రభా నాయన. నీ ఆదరణ బిడ్డలకు కలుగునుగాక తండ్రి. ప్రపంచ దేశాల్లో నెమ్మది, శాంతి, సమాధానం దయచేసి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు బిడ్డలను
కొంటుకు ప్రభా మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తకుండా ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావములతో నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం కూడి చేరి వచ్చిన బిడ్డలందరికీ, వింటున్న బిడ్డలందరికీ సదా తోడే ఉండును గాక. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.